స్లూప్స్ ద్వారా విడుదల చేసిన నీటి ప్రవాహాన్ని తగ్గించడంతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే నీటి విడుదల చేసే ముందు సమాచారం ఇవ్వకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. శ్రీను, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, వాగులో చిక్కుకున్న రైతులు సురక్షితమైన, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, వాగులో చిక్కుకున్న రైతులు అయితే ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఎలాంటి ప్రమాదం లేదు. అయితే ఈ ఘటన ఎలా జరిగిందంటే మిడ్మానేరు డ్యాము కింద పరివాహక ప్రాంతానికి నీరు విడుదల చేసేందుకు ఇవాళ అధికారులు గేట్లు ఎత్తారు. అయితే ఈ గేట్లు ఎత్తే విషయము 3 రోజుల క్రితమే అధికారుల కింది స్థాయి అధికారులు ఆర్డీఓ పై స్థాయి ఎవరైతే ఆర్డీఓ ఉంటారో ఆర్డీఓ కింది స్థాయి ఎంఆర్ఓకు సమాచారం ఇవ్వాలి. అయితే అధికారుల కోఆర్డినేషన్ లోపం వల్ల, అధికారుల సమన్వయ లోపం వల్ల ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఆర్డీఓ సమాచారం ఎంఆర్ఓకు అందలేదని తెలుస్తుంది. ఎంఆర్ఓ తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు గేట్లు ఓపెన్ చేసే విషయం పైన అని చెప్తున్నారు. అయితే ఎలా ఉంటుందంటే ఎంఆర్ఓకి సమాచారం ఇస్తే ఎంఆర్ఓ ఆ పరివాహక గ్రామాలు ఏవైతే ఉంటాయో మిడ్మానేరు పరివాహక గ్రామాల కింద మొత్తము ఊర్లలో దండోర వేయించాల్సి ఉంటుంది. రైతులందరూ అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజు గేట్లు విడుదల చేస్తున్నాము, నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుందనేది దండోర వేయించాలి. అయితే అలాంటి ప్రయత్నాలు మాత్రం అధికారులు చేయలేదు. ఒక్కసారిగా నీరు విడుదల చేశారు. గేట్లన్నీ ఎత్తివేయడంతో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. అయితే అక్కడ ఆ కాలువ మిడ్మానేరు ఏదైతే కాలువ ఉంటుందో ఆ కాలువలో మొత్తము రైతులంతా మోటార్లు ఏర్పాటు చేసుకొని దానిలో నుంచి పంట పొలాలకు నీరు చేరవేసుకుంటారు. ఈ క్రమంలో చాలా వందల సంఖ్యలో మోటార్లు ఉన్నాయి. అదే క్రమంలో అక్కడి నుంచి వస్తున్నటువంటి ఒక ట్రాక్టర్ ఏదైతే ఉందో అది ఒక వాగులో నుంచి ఒక దారి మాదిరిగా ఉంటుంది పొలాల్లోకి వెళ్ళడానికి. అయితే ఆ ట్రాక్టర్ మీద 5-6 మంది రైతులు కూడా ఉన్నారు, మనం చూస్తున్నాం విజువల్స్ లో. అయితే వాళ్ళు అది ఎక్కిన క్రమంలో ఒక్కసారిగా నీటి ఉధృతి పెరిగింది. ట్రాక్టర్ అక్కడ నీటి మధ్యలో ఆగిపోయింది. ఇంకా కొంచెం నీటి ఉధృతి పెరిగితే ఆ ట్రాక్టర్ కొట్టుకుపోయి ఉండేది. అది ఈ లోపల అధికారులు అప్రమత్తమయ్యారు. కింద ఉన్నటువంటి ఏదైతే పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతులందరూ కూడా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో గేట్లన్నీ ఒక్కసారిగా మూసివేయడంతో నీటి ప్రవాహం క్రమక్రమంగా తగ్గింది. నీటి ప్రవాహం తగ్గేంత వరకు కూడా వీళ్ళు ట్రాక్టర్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజయ్ ఏదైతే ట్రాక్టర్ ఉందో అది అందులో ఉన్న రైతులందరూ కూడా అక్కడి మధ్యలోనే ఇరుక్కుపోయి అట్లనే ఉన్నారు. నీటి ప్రవాహం తగ్గిన తర్వాత మొత్తానికి బయటికి రాగలిగారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కాకపోతే పెద్ద ఎత్తున ఆస్తి నష్టం అయితే జరిగింది. నీటి ప్రవాహం ఏదైతే కాలువలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ మోటార్లు ఉంటాయి, ఆ పంపు సెట్లు, ఈ పంపు సెట్లు అన్ని కూడా చాలా వందల సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నారు రైతులు. ఇవన్నీ అవన్నిటికీ మొత్తం ఇసుక మేటలు వేసి మోటార్ ఏదైతే పంపు సెట్లు ఉంటాయో ఆ పంపు సెట్లలో ఇసుకలు మేటలు వేసి అవి పనికి రాకుండా పోయాయని రైతులైతే ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామి నవీన్, మరి నీరు విడుదల చేస్తున్నట్లు రైతులకు ఎందుకు సమాచారం ఇవ్వలేకపోయారు? దానికి కారణం ఏం చెప్తున్నారు అధికారులు? అయితే అది సమన్వయ లోపం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనం ఎంఆర్ఓతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు నాకు ఎలాంటి సమాచారం లేదు, నీటి విడుదలపై ఆర్డీఓ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు నాకు అని ఆయన ఖచ్చితంగా చెప్పారు. అయితే మనం గ్రామాల్లో ఎంక్వైరీ చేసినప్పుడు ఆ పరివాహక గ్రామాలకు మనం అక్కడ విచారణ జరిపినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే గ్రామాల్లో మాకైతే దండోర వేయించలేదు, ఎలాంటి సమాచారం లేదు, లేకుండా దండోర వేయించి సమాచారం అందిస్తే కనీసం ఫోన్ల ద్వారానైనా సోషల్ మీడియా ద్వారానైనా సమాచారం అందిస్తే మేము అప్రమత్తమై ఉండే వాళ్ళము, మా మోటార్లను పంపు సెట్లను బయటికి తీసుకునే వాళ్ళము, ఇవన్నీ బయటికి తెచ్చుకునేటువంటి వాళ్ళము, ఎలాంటి నష్టం లేకుండా చూసుకునే వాళ్ళము. ఇది అధికారుల లోపము, అధికారుల సమన్వయ లోపమే దీనికి కారణమని గ్రామస్తులు అక్కడ ఉన్నటువంటి రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి అధికారుల సమాధానం ఏంటి?
అదే అధికారులు ఇప్పుడు ఎంఆర్ఓ చెప్తున్న విషయం అయితే మనకు ఎలాంటి నాకు పైనుంచి ఎలాంటి సమాచారం లేదు. ఇటు ఇంజనీరింగ్ అధికారులు కానీ అటు పై స్థాయి ఆర్టీఓ కానీ నాకు ఎలాంటి సమాచారం లేదని చెప్తున్నారు. అయితే ఆర్టీఓ మాత్రం మేము సమాచారం చేరవేసాము అనే ఆ విషయం చెప్తున్నట్టు మన ప్రతినిధులకు చెప్పినట్టు కొద్దిసేపటి క్రితమే తెలిసింది. అయితే ఈ అధికారుల సమన్వయ లోపం వల్లనే ఈ ఘటన జరిగిందనేటువంటిది అయితే ఇక్కడ మనకు ఖచ్చితంగా స్పష్టమవుతుంది. అయితే ఈ రోజు అక్కడ మంత్రి కేటీఆర్ పర్యటన కూడా ఉంది. ఈ రోజు సిరిసిల్ల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన కేటీఆర్ కూడా పర్యటన ఉంది. ఆ పర్యటనలో మొత్తం బిజీగా ఉన్నారు. అయితే రైతులు చాలా మంది ఇక్కడ ఏదైతే కేటీఆర్ మంత్రి ఉన్నారో రామారావు ఆయన పర్యటన కూడా చాలా మంది రైతులు వచ్చారు. ఈ క్రమంలో కూడా తమ మోటార్లను కాపాడుకోలేము అయితే రైతులు వాపోతున్నారు. మొత్తానికి ఇది అధికారుల కోఆర్డినేషన్ లోపం వల్ల, సమన్వయ లోపం వల్ల జరిగినటువంటి నష్టము. మరి ఈ నష్టాన్ని అధికారులు ఎలా పూరుస్తారు? రైతులకు ఏమైనా పంప్ సెట్ కొత్తవి ఏర్పాట్లు చేస్తారా? మరి దీని మీద సిరిసిల్ల కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాల్సిందే. స్వామి రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మిడ్మానేరు నీటి విడుదలతో ఇద్దరు రైతులు వాగులో చిక్కుకున్నారు. రివర్స్ లూప్స్ ద్వారా విడుదల చేసిన నీటి ప్రవాహాన్ని తగ్గించడంతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే నీటి విడుదల చేసే ముందు సమాచారం ఇవ్వకపోవడంతోనే రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి.